హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. 2025లో చాలా పెద్ద సినిమాలు వచ్చాయి. మొత్తం ఓవరాల్గా ఇండియాలో కన్సిడర్ చేసుకుంటే పాన్ ఇండియా సినిమాలు కావచ్చు, ఎక్కువ డబ్బైన సినిమాలు కానీ చాలా వచ్చాయి. ఇంకా దురంధర్ అయితే ఎంత హిట్ల వర్షం కురిపిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే 2025లో మోస్ట్ సెర్చ్డ్, అందరూ ఎక్కువ మంది సర్చ్ చేసిన మూవీ ఏంటో ఎవరైనా ఊహించగలరా? చాలామంది మైట్ బి మహావతార్ నరసింహానో, దురంధరో, లేకపోతే వార్ 2 ఇట్లా చాలా సినిమాలు అనుకుంటారు. కానీ ఎవరు ఊహించని ఒక ప్రాంతీయ సినిమా ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్లో ఆ స్టేట్ నుంచి రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది, 100 crores మార్క్ క్రాస్ చేసింది. అటువంటి ఒక సినిమా 2025 మొత్తంలో కూడా సర్చ్ లిస్ట్లో గూగుల్లో టాప్గా నిలిచింది. ఆ సినిమాని ఇండియాలో మార్కో, ఉన్ని ముకుందన్ చేసినటువంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇది ఒక గ్యాంగ్స్టర్ సినిమానే కాదు, అసలు ఈ సినిమా పోస్టర్ కూడా చాలా వైలెంట్గా ఉంటుంది. కత్తి పట్టుకోవడం కానీ, రక్తం కారుతూ ఉండడం కానీ, విజువల్స్ కానీ, టీజర్ కానీ మొత్తం వైలెంట్గా ఉన్నటువంటి ఈ సినిమా 2025లో గూగుల్లో ట్రెండింగ్గా నిలిచింది. యూజువల్గా పాన్ ఇండియా సినిమాలో, లేకపోతే కాన్స్ సినిమాలో, బాలీవుడ్ సినిమాలో ట్రెండింగ్లో ఉంటే ఓకే. కోర్స్ మొత్తం టాప్ 10 సినిమాల్లో తీసుకుంటే బాలీవుడ్ సయారా ఉంది, కూలీ ఉంది, మహావతార్ నరసింహ ఉంది, వార్ 2 ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని సినిమాలు ఉండగా ఒక మలయాళ సినిమా, ఇప్పటి వరకు ప్రాంతీయ గుర్తింపుకే పరిమితమైనటువంటి మలయాళ సినీ పరిశ్రమ నుంచి ఒక సినిమా వచ్చి టాప్ 10లో, అలాగే గూగుల్లో మోస్ట్ సెర్చ్డ్గా ఉండడం అనేది నిజంగానే పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం టాప్ 10 సినిమాల్లో ఉన్ని ముకుందన్ నటించినటువంటి మార్క్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 6వ ప్లేస్లో ఉంది. కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్లో మాత్రం 2025లో ఇండియన్ సినిమాస్లో మోస్ట్ సెర్చ్డ్ సినిమాగా మాత్రం మార్క్ ఉంది. దీనికి కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు యానిమల్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, ఇటువంటి సినిమాలు అన్నీ చూసిన తర్వాత కొంత వైలెంట్ మోడ్ ఉన్నటువంటి సినిమాల్ని ఆహ్వానించడానికి, వాటిని ఎంకరేజ్ చేయడానికి, వాటిని చూసి ఇష్టపడే మోడ్ అన్నది ఇప్పటికే ప్రేక్షకుల్లో సెట్ అయిపోయింది. అయితే ఉన్ని ముకుందన్ ఇప్పటి వరకు కూడా ఒక క్లాస్ యాక్టర్, కొంచెం చాక్లెట్ బాయ్ లాగా చాలా లవ్లీ హీరోగా గుర్తింపు పొందినటువంటి ఉన్ని ముకుందన్ కంప్లీట్ మేక్ ఓవర్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలాగే ఈ సినిమాకు ఉన్నటువంటి మ్యూజిక్, బీజిఎం ఎంత అంటే ఏదైతే మార్కో క్యారెక్టర్కి తగ్గటువంటి ఇంటెన్సిటీని క్రియేట్ చేసిందో అది ఒక ఫ్యాక్టర్. సో ఫస్ట్ నుంచి వచ్చినటువంటి ప్రమోషన్ కావచ్చు, ఓవరాల్గా ఉన్ని ముకుందన్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మలయాళం నుంచి ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్. మనకి మలయాళం కానీ, తమిళ్ కానీ ఎక్కువ సినిమాలన్నీ కూడా ఆ రీజియన్కి మాత్రమే పరిమితమయ్యి అక్కడున్న కథలతో చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా ఫార్ములా వర్కౌట్ అయ్యే కమర్షియల్ సినిమాల వైపు దృష్టి సారించలేదు. చాలామంది వాటిని ఇష్టపడినప్పటికీ వాటికి ఇప్పటికీ గ్లోబల్ క్రేజ్ అనేది రాలేదు. కానీ రీజనల్ పరంగా అవి మంచి కంటెంట్తో పెర్ఫామ్ చేసినటువంటి గ్లోబల్ టాక్ అయితే ఉంది. సో ఆ గ్లోబల్ టాక్ కాస్త ఈ మార్కో సినిమాతో ఒక గ్లోబల్ క్రేజ్గా మారింది. అంటే అప్పటి వరకు ప్రాంతీయ సినిమాగా ఉన్నటువంటి మలయాళం నుంచి ఒక పాన్ ఇండియా సినిమా వచ్చింది, అది కూడా మార్కో. అది మిగిలిన లాంగ్వేజెస్లో కూడా డబ్ కానప్పటికీ, ఆ సబ్ టైటిల్స్ ఇవన్నీ కూడా మిగిలిన ఉన్నప్పటికీ కూడా మిగిలిన సినిమాలు ఏవి కూడా, అంటే రీజనల్ సినిమా ఉన్న వాటి మీద ప్రేక్షకులు దృష్టి సారించే వాళ్ళు కాదు. ఇది మిగిలిన వాటిలో కూడా ఉండడం వల్ల కొంత గుర్తింపు వచ్చింది. ఇది పాన్ ఇండియాగా అవ్వడం ఒకటి. 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా ఇప్పటికే 115 కోట్లు పైగా వసూలు చేస్తూ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం సౌత్ ఇండియా మార్కెట్ పరిశ్రమలో మలయాళ సినిమా నుంచి ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అనుకోవచ్చు, ఫస్ట్ పాన్ ఇండియా కలెక్షన్స్ కావచ్చు. వాళ్ళు అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్, అంటే వాళ్ళు అప్పటి వరకు రీజనల్ కాన్సెప్ట్ నుంచి బయటపడి ఒక కమర్షియల్ మేకోవర్ సినిమాకి మారుతున్నారు అన్న మార్పును కూడా సూచించడమే ఈ మార్కో సినిమాకి వచ్చినటువంటి వెరిడిక్ట్. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ రీజనల్ కంటెంట్తో అలరిస్తున్నటువంటి వీళ్ళు కూడా బాక్స్ ఆఫీస్ ఫార్ములాకి కనుక అడుగు పెడితే ఇటు టాలీవుడ్కి, బాలీవుడ్కి గొప్ప కాంపిటీషన్ అయితే ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలంటే అటు రాజమౌళియో లేకపోతే అటు బాలీవుడ్ నుంచో రావాలి తప్ప మిగిలిన స్టేట్స్ నుంచి వచ్చే ఆస్కారం ఇప్పటి వరకు లేదు. కానీ మార్కో సినిమా మాత్రం ఈ ఫార్ములాని మార్చబోతుంది. ఖచ్చితంగా ఈ మార్కో అన్నది మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పాన్ ఇండియా మార్కెట్ తయారవుతుంది అన్నటువంటి ఒక హెచ్చరికను కూడా ఇస్తుంది. ఇప్పటికే మీలో ఎవరైనా మార్కో సినిమా చూసి ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? మలయాళం నుంచి వచ్చే సినిమాలు ఇక నుంచి ఈ ఫార్ములాను మార్చుతాయని మీరు కూడా అనుకుంటూ ఉన్నారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో తెలియజేయండి.